దక్షిణంలో కూటమిని ఉతికి ఆరేస్తాం. 27వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి. దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎర్రటి ఎండలో కూడా ఎంతో ఉత్సాహంగా జనాన్ని పలకరిస్తూ మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజలతో మమ్మేకమవుతున్నారు. అడుగడుగునా వాసుపల్లికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూకుడు నెక్స్ట్ లెవెల్కు చేరింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా వార్డులను చుట్టేస్తున్నారు. జనంతో మమేకమవుతూ కుటుంబ సభ్యునిగా పలకరిస్తున్నారు. 27వ వార్డులోని పలు ప్రాంతాలతో పాటు నియోజకవర్గంలో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రజకులను పలకరిస్తూ బట్టలు ఉతికి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. చిన్న చిన్న దుకాణాలకు వెళ్లి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. చంటిబిడ్డలను ఎత్తుకొని ముద్దాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ వైద్యులు కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో ముచ్చటించారు. ఇలా వాసుపల్లి ప్రచారం ఎర్రటి ఎండలో అలుపెరగకుండా ఎంతో ఉత్సాహంగా సాగింది. జగన్ ఓ లెజెండ్ అని, విశ్వసనీయత ఆయన చిరునామా అని వైసీపీ అభ్యర్థి వాసుపల్లి అన్నారు. కూటమి సినిమా హీరోలను ప్రచారంలోకి తీసుకువస్తుందని, జగన్ రియల్ హీరో అని అన్నారు. ప్రజలు ఆదరణ చూస్తుంటే తన గెలుపు ఖాయమని తెలుస్తుందని చెప్పారు. తమ కళాశాలలో డబ్బులు దొరికాయనే దుష్ప్రచారం చేస్తున్నారని, వాటినన్నిటికీ లెక్కలు ఉన్నాయని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ పని చూసుకుంటున్నారని, ఎన్నికలలో నా పని నేను చూసుకుంటున్నానని స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో మా సర్వేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క వార్డు పర్యటన చేస్తూ ఉన్నాము. 27వ వార్డు నెహ్రూ బజారు, ఐఎస్బీ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, ఇవన్నీ కూడా స్లమ్ ఏరియాస్ చుట్టాం. బాగా మాకు 75% ఓటింగ్ అక్కడ జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ ఐఎస్బీ నగర్ ఇవన్నీ స్లమ్ ఏరియాస్ వన్ సైడ్ అన్నమాట. వారు వన్ సైడ్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ గుండెల్లో పెట్టుకున్నారన్నమాట ఒకరు. సో మాకేంటంటే ధైర్యం వచ్చింది. నాకు 27వ వార్డులకు నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. తప్పకుండా మేమేమో హై మెజార్టీతో గెలుస్తాము. మా ఎంపీని మంచి మెజార్టీ ఇస్తాము ఝాన్సీ గారికి అని నేను తెలియజేస్తాను. ఒక దార్శనికత కలిగినటువంటి లీడర్ అన్నమాట. ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. మా నెల్సన్ మండేలా అంటారు, ఏ లీడర్ షుడ్ ఇన్స్పైర్ ద ఫ్యూచర్. ఈరోజు చేసే పని ఫ్యూచర్ని ఇన్స్పైర్ చేయాలంట. ఎంత బాగా చెప్పారో అలాంటి లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. ఆ లీడరు అని ఇంకా ఉంటారు కదా. ఈ మధ్య బాగా పీపుల్ ఎడ్యుకేట్ అయిపోయారు, డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్ బికమ్ ఎన్ ఐకాన్, యూత్ ఐకాన్ అయ్యారన్నమాట. లేదనుకుంటే అండ్ గట్సీ లీడర్. జైల్లో పెట్టిన లీడర్ని జైలు నుంచే చక్రం తిప్పి పైకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే సత్తా ఉండే నాయకుడు అంటే 4000 కిలోమీటర్లు. సి హౌ అగోనీ, ఎంత హ్యూమిలేషన్ చేశారు, ఎంత బాధలు క్రియేట్ చేశారు. అయినా అవన్నీ ఫేస్ చేసి 4000 కిలోమీటర్లు ఏమో ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చుట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెసన్, ఒక ఈ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా అటర్ ఫ్లాప్ అవుతారు. అదే నేను చెప్తాను అనమాట. ఫెయిల్యూర్స్ వీళ్ళందరూ. రమాభవనం జూనియర్ కాలేజెస్ అనేవి అవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అని డబ్బులు ఉంటాయి, ఫీజులు కలెక్షన్ చేస్తారు, శాలరీస్ కోసం అక్యుమిలేట్ చేస్తాము, ఇవన్నీ ఉంటాయి. డ్రై సీజన్ అంటే ఏంటి మీకు తెలుసు. మార్చి తర్వాత ఏప్రిల్ మే డ్రై సీజన్ అన్నమాట. సో శాలరీస్కి దాచిపెట్టుకోవాలి మేము. సో అలాంటి దగ్గర ఎవడో మరి దిష్టి అనుకోవాలో తెలీదు, కని దిష్టి అనుకోవాలో తెలీదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు, మాకు బ్రేకులు వేయాలని చెప్పేసి చేశారన్నమాట. కానీ నేను ఒక 5 నిమిషాలు కూడా నేను ఆగలేదే. వాళ్ళు చేసుకోమని చెప్పాం, వాళ్ళు పనులన్నీ చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ మన రాత్రి నుంచి చేసే 9 గంటల నుండి నేనేమో ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని పిలిపించాడు. వాళ్ళు చెప్పుకున్నారు, ఏముంది అకౌంట్స్ చూపిస్తారు మా వాళ్ళు, మా ఆడిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నా పని నేను చేస్తాను, అంతే కదా.
దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవిరాజు, వార్డు ఇన్ఛార్జ్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.